మధ్యప్రదేశ్లో జైలు నుంచి తప్పించుకున్న 8 మంది సిమి ఉగ్రవాదుల్ని కొద్ది గంటల్లోనే రౌండప్ చేసి ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. ఉగ్రవాదులు జైలు నుంచి ఎలా బయటకు తప్పించుకున్నారనే విషయంపై ఎంక్వైరీ చేస్తున్నారు. ఇష్యూను సీరియస్ గా తీసుకున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం జైళ్ల శాఖ డీఐజీని సస్పెండ్ చేసింది. మరోవైపు ఎన్కౌంటర్ పై అనుమానాలున్నాయని దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు ఎంఐఎం చీఫ్ ఓవైసీ. భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న 8 మంది సిమి ఉగ్రవాదుల్ని కాల్చి చంపారు మధ్యప్రదేశ్ పోలీసులు. రాత్రి 2 గంటల తర్వాత 8 మంది ఉగ్రవాదులు జైలు నుంచి పరారయ్యారు. ప్లేట్లతో సెంట్రీ గొంతు కోసి బెడ్షీట్లను తాళ్లుగా చేసుకుని గోడ దూకి పారిపోయారు. వెంటనే జైలు అధికారులు పోలీసుల్ని అప్రమత్తం చేశారు. వేట ప్రారంభించిన మధ్యప్రదేశ్ పోలీసులు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ భోపాల్ కు 15 కిలోమీటర్ల దూరంలో వీరిని గుర్తించారు. रात को 2 बजे से 3 बजे के बीच में 8 कैदी एक आदमी की हत्या करके फरार होते हैं. उसके बाद पुलिस का मैसिव मैनहंट चालू होता है और उसके बाद 10:30 बजे पुलिस का उनसे सामना होता है, जिसमें 8 अपराधियों की मृत्यु हो जाती है. अब इस 7 घंटे की अवधि को पूरा कड़ी को पिरोने के लिए हम लोग इन्वेस्टिगेशन कर रहे हैं. పట్టుకునేందుకు ప్రయత్నించడంతో ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, అందుకే వారిని కాల్చాల్సి వచ్చిందని చెప్పారు మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి భూపేందర్ సింగ్. जब मुठभेड़ होती है तो मुठभेड़ में पुलिस के पास गोली चलाने के अलावा और कोई रास्ता नहीं होता है और पुलिस ने जो इनकाउंटर किया है सारा उसमें और कोई रास्ता पुलिस के पास नहीं था. ఉగ్రవాదుల పరారీపై విచారణ జరిపిస్తామని అన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. జైళ్ల శాఖ డీఐజీ, అడిషనల్ డైరెక్టర్ జనరల్ తో కలిపి మొత్తం 5గురిని సస్పెండ్ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పరిస్థితిపై ఆరా తీశారు. प्रदेश की जनता की सुरक्षा को लेकर जो हमारी चिंता थी वो चिंता समाप्त हुई. मध्य प्रदेश पुलिस को हम बधाई देते हैं, बहुत तत्परतापूर्वक उन्होंने कार्रवाई की. लेकिन उसके साथ ही उस घटना को मैंने बहुत गंभीरता से लिया है. जेल से आतंकवादियों का फरार होना और उससे हमने फैसला किया डीआईजी जेल, क्योंकि आईजी पदस्थ नहीं, जेल अधीक्षक, उप जेल अधीक्षक, सहायक अधीक्षक, इन सबको सस्पेंड कर दिया है. జైల్లో అండర్ ట్రయల్స్ గా ఉన్న ఖైదీలు సివిల్ డ్రెస్ లో ఎలా ఉన్నారని ప్రశ్నించారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఎన్కౌంటర్ పై అనుమానాలు ఉన్నాయన్న ఆయన ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. What is surprising and perplexing to me is that these under trial prisoners are they are fully clothed, they are wearing shoes, they have watches on their wrist, they have bands on their wrist. So I mean this is to any normal person this theory is unbelievable, and that is why I am of the opinion that a proper and independent investigation has to be done. భోపాల్ ఎన్కౌంటర్ లో చనిపోయిన వారిలో 3 ఉగ్రవాదులు గతంలో కరీంనగర్ జిల్లా చొప్పదండి బ్యాంక్ దోపిడీలో పాల్గొన్న వారిగా గుర్తించారు. ఎన్కౌంటర్ లో మరణించిన జాకీర్ హుస్సేన్, ఉమర్, షేక్ మహబూబ్ 2014 ఫిబ్రవరి 1న చొప్పదండి ఎస్బీఐ నుంచి 46 లక్షలు దోచుకెళ్లారు. సిమి ఉగ్రవాదులు జైలు నుంచి తప్పించుకోవటం మధ్యప్రదేశ్ లో ఇది మొదటిసారి కాదు. 2013లో ఖాండ్వా జైలు నుంచి 7 స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు తప్పించుకున్నారు.